హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య సల్తన్ బ్యూటీ. ఈరోజు అయితే మనం ఫేస్ మీద వచ్చే నల్ల మచ్చలు, మీకు నల్ల మచ్చలు వస్తున్నాయా? ఆ నల్ల మచ్చల్ని మెలాస్మా అంటారు. పిగ్మెంటేషన్ అండి, పిగ్మెంటేషన్ అంటారు, హైపర్ పిగ్మెంటేషన్ అని కూడా అంటారు అనమాట. అసలు వీటికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి ఆయింట్మెంట్స్ యూస్ చేయాలి, ఇవి ఎందువల్ల వస్తాయి, ప్రతి ఒక్కటి డీటెయిల్గా మనం ఈ ఛానల్లో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. myself Kavya, professional beautician and makeup artist. Thanks for watching my video. మన ఛానల్లో స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ ఇలాంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ వస్తూ ఉంటాయి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ కనుక నొక్కారు అంటే బెల్ బటన్ నొక్కితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఎటువంటి డిలే లేకుండా క్లియర్గా ఈ పిగ్మెంటేషన్ గురించి, ఈ మంగు మచ్చల గురించి, పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుందంటే చాలా రకాల కారణాలే ఉంటాయి. చిన్న చిన్న కారణాలే అనమాట, పెద్ద కారణాలు కూడా కాదు. ప్రెగ్నెన్సీ టైంలో వస్తాయి. స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు స్కిన్ అనేది ఓవర్ సెన్సిటివ్గా అయిపోతుంది కాబట్టి వస్తుంది అనమాట. ఎండలో సన్ స్క్రీన్ లేకుండా వెళ్ళినప్పుడు స్కిన్ మీద యూవీఏ రేస్, బీ రేస్ డైరెక్ట్గా స్కిన్ మీద పడినప్పుడు స్కిన్కి ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు కాబట్టి ఈ పిగ్మెంటేషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం బర్తింగ్ కంట్రోల్ పీల్స్, ప్రెగ్నెన్సీ రాకుండా పీల్స్ యూజ్ చేసినప్పుడు కూడా ఈ పిగ్మెంటేషన్ అనేది బీపీ టాబ్లెట్స్ వాడడం వల్ల ఉంటాయి, పీసీఓడి వల్ల ఉంటుంది, పీసీఓఎస్ వల్ల ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే టోటల్లీ హార్మోనల్ చేంజెస్ వల్ల, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ పిగ్మెంటేషన్ అనేది చాలా ఎక్కువ రావడం, వచ్చింది ప్రతి ఒక్కటి తగ్గకుండా పోవడానికి కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇది డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ట్రీట్మెంట్ దీన్ని కంట్రోల్ చేయడానికి ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటి అంటే సన్ స్క్రీన్ అనేది మనం బయటకు వెళ్ళినప్పుడు మన స్కిన్ పైన ప్రొటెక్షన్ లేయర్ లాగా పనిచేస్తుంది. సన్ స్క్రీన్ గురించి డీటెయిల్గా మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి ఏంటి అనేది. సో దీనివల్ల పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ డైలీ స్కిన్ కేర్ రొటీన్లో సన్ స్క్రీన్ యాడ్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే చాలా ఆయింట్మెంట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. నేను ఆయింట్మెంట్స్ కూడా చెప్తాను, కానీ కొంతమందికి ఆయింట్మెంట్స్ యూజ్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి హోమ్ రెమెడీస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మనం బయటకి ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేసినా నేను చాలాసార్లు చెప్పాను, మనం ఇంటర్నల్గా క్లీన్గా ఉన్నాము అంటే ఎక్స్టర్నల్గా క్లీన్గానే ఉంటాం, మన స్కిన్ గ్లో అవుతుంది, అలాగే మన హెయిర్ ఈజీగా గ్రోత్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. సో కాబట్టి యూవీఏ రేస్ డైరెక్ట్గా ఫేస్ మీద పడడం వల్ల ఈ పిగ్మెంటేషన్ అనేది రావడం కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఎక్కడ వస్తుంది అంటే చీక్స్ మీద, నోస్ మీద, ఫోర్ హెడ్ మీద, కింద ఇట్లాగా గడ్డం దగ్గర ఇలా ఎక్కువ పిగ్మెంటేషన్ మనకి వస్తూ ఉంటుంది. సో ఈ పిగ్మెంటేషన్కి కాజెస్ ఏంటి అంటే బర్తింగ్ కంట్రోల్ పీల్స్, అంటే ప్రెగ్నెన్సీ రాకుండా పీల్స్ వాడే వాళ్ళకి ఈ పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ప్రెగ్నెన్సీలో కూడా వస్తుంది. అలాగే స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ ఎక్కువ యూస్ చేసినప్పుడు స్కిన్ ఓవర్ సెన్సిటివ్గా అయిపోయి యూవీ రేస్ని దేన్ని తట్టుకోలేక సో మనకి పిగ్మెంటేషన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. అలాగే దీనికి చాలా కారణాలే ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. డైజెషన్ ప్రాబ్లము. సో నేను చాలా వీడియోస్లో చెప్పాను, మనం ఇంటర్నల్గా క్లీన్గా లేనప్పుడు మన ఫేస్ గ్లో చేసుకోలేం, మన హెయిర్ని కూడా రీగ్రోత్ చేసుకోలేము కాబట్టి మనం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నప్పుడు మనం పిగ్మెంటేషన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో అసలు కాజెస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, సన్ స్క్రీన్ వాడకపోవడం, అలాగే ఎండలోకి ఎక్కువ వెళ్ళడము, అలాగే ఓవర్ సెన్సిటివ్గా స్కిన్ని ఉంచుకోవడము, పీసీఓడి, పీసీఓఎస్, అలాగే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఓవర్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పిగ్మెంటేషన్ అనేది చాలా ఈజీగా అటాక్ అవుతుంది అనమాట. ఈ పిగ్మెంటేషన్ ఒకసారి వచ్చింది అంటే లైఫ్లో పోదు, లైఫ్లో పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కొన్ని రోజులు మాత్రమే, తర్వాత మళ్ళీ సేమ్ ఫస్ట్కే వచ్చేస్తుంది. ఇది చాలామంది ఫేస్ చేసి ఉంటారు, నాకు తెలుసు కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను. కానీ వీటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటి అంటే ట్రీట్మెంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయింట్మెంట్స్ కంటే ముందు న్యూట్రిషన్ ఫుడ్ని తీసుకోవాలన్నమాట. ఆయింట్మెంట్స్ ఎన్ని వాడినన్ని రోజులు మాత్రమే మన స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కాబట్టి మనం డైజెషన్ అవ్వడానికి, అలాగే ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, న్యూట్రిషన్ ఫుడ్, అలాగే విటమిన్ సి ఎక్కువ ఉన్నది, జింక్ ఎక్కువ ఉన్నది, ఐరన్ ఎక్కువ ఉన్నది, ఇలాంటి ఫుడ్ తీసుకోవడం కూడా ఒక సేమ్ ప్యాటర్న్లో ఉండాలన్నమాట. అంటే రోజుకు ఒక టైంలో కాకుండా సేమ్ టైంలో ఫుడ్ తీసుకోవడం, అలాగే స్లీపింగ్ టైం కూడా కరెక్ట్గా ఈరోజు ఏ టైంకి తీసుకున్నామో రేపు అలాగే రెగ్యులర్గా ఒక ప్రాపర్ వేలో మన డైట్ ప్లాన్ని కానివ్వండి, అలాగే మన హెల్త్ ప్లాన్ని కానివ్వండి, డైలీ స్కిన్ కేర్, హెయిర్ కేర్ రొటీన్ని మనం రెగ్యులర్గా ఫాలో అయ్యాము అంటే ఈ పిగ్మెంటేషన్ని చాలా వరకు మనమే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దీనికి సంబంధించి ఆయింట్మెంట్స్ కూడా చెప్తాను నేను. యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్ని తీసుకోవడం వల్ల కూడా మనం పిగ్మెంటేషన్ని క్యూర్ చేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ మనం డీటాక్సిఫికేషన్ డ్రింక్ తీసుకోవడం వల్ల కూడా మనం పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట.
డ్రింక్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదు. మనం డైలీ మార్నింగ్ టీ కాఫీస్ కాకుండా ఎంప్టీ స్టమక్తో టీ కాఫీస్ తీసుకోవద్దు. ఎంప్టీ స్టమక్తో టీ కాఫీస్ కాకుండా మనకి గుమ్మడికాయ దొరుకుతుంది కదా, మనకి బూడిద గుమ్మడికాయ దొరుకుతూ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దాన్ని జ్యూస్ లాగా చేసుకొని మనం తీసుకోవడం వల్ల మన స్టమక్ అనేది క్లీన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. బాడీ క్లీనింగ్ అనేది జరుగుతుంది. సో దీనికి బదులు గ్రీన్ టీని కూడా మనం డైలీగా తీసుకోవచ్చు, డైలీ హెల్త్ కేర్లో. అలాగే ఫేస్కి పపాయ ప్యాక్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. పపాయ ప్యాక్, ముల్లెటి పౌడర్ అనేది మనకి బయట దొరుకుతుంది, ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. ఈ ముల్లెటి పౌడర్ ఏంటి అంటే స్కిన్ని క్లీన్ చేస్తుంది అనమాట, మంగుమచ్చల్ని కంట్రోల్ చేస్తుంది. ముల్లెటి పౌడర్లో కొంచెం మనం అలోవెరా జెల్ని మిక్స్ చేసి కొంచెం పసుపుని యాడ్ చేసి మన ఫేస్ ప్యాక్లా వేసుకున్నాము అంటే మన ఫేస్ అనేది పిగ్మెంటేషన్ని తగ్గించుకోవచ్చు అనమాట. అట్ ది సేమ్ టైం పపాయ కూడా, దీనిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, స్కిన్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన స్కిన్కి చాలా గ్లోయింగ్ ఇస్తుంది. అలాగే పిగ్మెంటేషన్ తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ పపాయ ఫేస్ ప్యాక్ని వేసుకోవడం వల్ల కూడా మనం పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే అసలు ఎలాంటి ఆయింట్మెంట్స్ యూజ్ చేయాలి? సో నేను ఫైనల్ పాయింట్కి అయితే వచ్చేసాను. మనం ఎలాంటి ఆయింట్మెంట్స్ యూజ్ చేయాలంటే, ఈ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి మనకి మెడికల్ స్టోర్స్లో మెలాగ్లో అనే క్రీమ్ అయితే దొరుకుతుంది అనమాట. సో నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి, మెలాగ్లో క్రీమ్ అయితే దొరుకుతుంది మనకి. అలాగే కోజిక్ యాసిడ్ బేస్డ్ క్రీము, అలాగే గ్లైకాలిక్ యాసిడ్తో కోజిక్ యాసిడ్ అండ్ గ్లైకాలిక్ యాసిడ్ ఈ పిగ్మెంటేషన్ని తగ్గించడానికి పనిచేస్తాయి కాబట్టి ఈ 2 కాంబినేషన్స్లో మనకి చాలా సిరమ్స్ అండ్ క్రీమ్స్ దొరుకుతూ ఉంటాయి. వీటిని నైట్ టైం యూజ్ చేశారు అంటే మీరు పిగ్మెంటేషన్ని తగ్గించుకోవచ్చు అనమాట. అట్ ది సేమ్ టైం డే టైం మనం బయటకు వెళ్తున్నామంటే, సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్ అయినా కానివ్వండి, సన్ స్క్రీన్ని మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి. సన్ స్క్రీన్ని వాడడం వల్ల మనం స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాము, పిగ్మెంటేషన్ రాకుండా కంట్రోల్ చేసుకుంటాం, వచ్చిన పిగ్మెంటేషన్ కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. సో మనం బయటికి ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా మనం ఇంటర్నల్గా న్యూట్రిషన్ ఫుడ్ని తీసుకొని మనం ఇంటర్నల్గా బాడీని డీటాక్సిఫికేషన్ కనుక చేసుకున్నాము అంటే మన హెయిర్ అండ్ స్కిన్ అండ్ హెల్తీగా మనం ఉండొచ్చు అనమాట. సో ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేశారు అంటే నేను ప్రతి ఒక్క వీడియో మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్.